ఇట్స్ అబౌట్ మై హస్బెండ్. సో నిజం చెప్పాలంటే నాకు లాంటి హస్బెండ్ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటే నిజం చెప్పాలంటే చాలా బాగా చూసుకుంటాడు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఒక్కసారి నా పెళ్ళయి 1 ఇయర్ అవుతున్నా కూడా ఇప్పటికీ నేను కౌంట్ చేసుకుంటాను. 2 టైమ్సో 3 టైమ్సో 4 టైమ్సో వెళ్ళాను. అది కూడా నేను వారం రోజులు ఎప్పుడు లేను, ఒకటేసారి ఉన్నాను వారం రోజులు అంతే. అప్పటికే మీరు అర్థం చేసుకోవాలి మా హస్బెండ్ నన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో. సో నన్ను వదిలిపెట్టి ఆయన ఉండలేడు, నేను కూడా ఉండలేను. సో కొంతమంది అనుకుంటూ ఆ సంవత్సరమే బాగా చూసుకుంటారు, సంవత్సరం తర్వాత లవ్ ఉండదు అని. కానీ మాకు ఏ రోజు అసలు సంవత్సరం అయిపోయిందా అన్నట్టు అనిపించింది. సో మేము ఏ రోజు కొట్లాటలు కానీ గొడవలు కానీ పెద్దగా చేసుకోవడం కానీ అట్లా లేనే లేదు. సో మేమైతే హ్యాపీగా ఉన్నాం. నిజం చెప్పాలంటే నేను ఏది అడిగినా నో అని మాత్రం మా హస్బెండ్ అనరు. సో ఏది కావాలన్నా తీసుకొస్తారు నాకు. అంత మంచిగా చూసుకుంటారు నన్ను. మా ఆయన చాలా బాగా చూసుకుంటారు. నో వర్డ్స్ అన్నమాట. సో నేను ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. సో ఇక్కడే ఇద్దరం ఉంటాము. చాలా అడ్జస్టబుల్. నాకు ఓపిక లేదు అని అంటే తనే చేసుకుంటాడు, లేదా బయట నుంచి అయినా తీసుకొస్తాడు. సో నాకేమన్నా అయింది అని అన్నా కూడా సరే రెస్ట్ తీసుకో, సరే ఈరోజు లీవ్ పెట్టు ఆఫీస్కు అని అంటే లీవ్ కూడా పెడతాడనమాట. సో అంత బాండింగ్ ఉంటుంది మాది. ఎవరు ఎన్ని దిష్టి పెట్టినా మాకు దిష్టి అయితే తాకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతవరకు మా మమ్మీ వాళ్ళని 1 రూపీ కాయిన్ కూడా అడగలేదు. నా భార్యకి నేను పెట్టుకుంటాను ప్రతి ఒక్కటి. షాపింగ్ కానుంచి నిజం చెప్పాలంటే అన్నీ తనే చూసుకుంటాడు. నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనే చూసుకుంటాడు. అసలు ఏది అడిగినా అమ్మైనా నాన్నైనా ఎవరైనా నాకు తనే బాగా చూసుకుంటాడు నన్ను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరికైనా పిచ్చి అపోహలు ఉన్నాయనుకో ఈ వీడియో చూసైనా జర అర్థం చేసుకోండి ఎంత మంచిగా ఉన్నామో మేము.